ఏంటోనే ఈ జీవితం. మీకేంటి సార్ సేయండి. పేరుకే ఎస్ఐని, నీకు నాకు పెద్ద తేడా లేదు. అదేంటి సార్ అలా అన్నారు? ఏమంటే ఏం చెప్పాలి, మన సోది డిఎస్పీ పెట్టే టార్చర్ ఉంది చూడు, వాడి సోది రూల్స్. ఏమయ్యా, నువ్వు అసలు ఒక పోలీస్ ఆఫీసర్లా ఉన్నావా? ప్రాపర్ హెయిర్ కట్ ఉండదు, యూనిఫామ్ అయ్యావు. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, చెప్తున్నా. వాడికి ఉండేదే 4 గంటలు, 5 ఊతే ఆడిపోతేనే వాడి భయం. దానికి వాడు నన్ను యూనిఫామ్ వేసుకో, షూ పాలిష్ చేసుకొని సోది. ఇంకోసారి కనుక వాడు అది చేయి ఇది చేయనాలి, ఉన్న 4 గంటలు కూడా ఉండకుండా పీకి పారనుకుతా. వాడి చెత్త రూల్స్. కొంప తీసి వచ్చాడేంటి? ఎవరా నువ్వు? అక్కడ మర్డర్ జరిగింది. ఎక్కడ జరిగింది? అటువైపు జరిగింది. అయినా మర్డర్ అని నీకెలా తెలుసు? చేసింది నేనే కాబట్టి. వీడంట్రా హత్య చేసి బుద్ధుల్లో ధ్యానం చేస్తున్నాడు. సైలెంట్ కిల్లర్ ఏమో సార్. అవును, ఇంతకు వానెందుకు చంపావురా? వాడేమో చూస్తే అచ్చం నీలా ఉన్నాడు. బ్రదర్ అయి ఉంటాడు సార్. అవునా? నిజమేంట్రా? బ్రదర్ అయితే చంపాల్సినంత అవసరం ఏముందబ్బా? ఆస్తి గొడవలా లేక బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదరా? అంటే ఏంటి సార్? అదేనయ్యా, నాన్నగారు పెద్దిల్లు చిన్నిల్లు అని పెడుతుంటారు కదా. వాడికి నాకు ఏ సంబంధం లేదు. అవునా? మరి చచ్చినోడేంట్రా అచ్చం నీలా ఉన్నాడు? ప్రపంచంలో మనుషులు 7 ఉంటారు తెలుసా? అవును సార్, మా బామ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది సార్. ఆ 7 ఒకడు మిగిలిన 6 చంపితే వాడికి 6 శక్తులు వస్తాయి. అందులో మొదటిది బలం, రెండవది వేగం, మూడవది ఎంత దూరమైనా చూడగలిగే శక్తి, నాలుగవది స్వయంగా నయం చేసుకునే శక్తి, ఐదవది మేధాశక్తి, ఇక మిగిలిన 6వది అమరత్వం రా. వీటిలో ఇప్పుడు నాకున్న శక్తి ఏంటో తెలుసా? బలం. ఇలాగే మిగిలిన వాళ్ళని కూడా చంపి అమరుణ్ణి అవుతా. అప్పుడు ఈ ప్రపంచమే నా కాళ్ళ కిందకు వస్తుందిరా. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అయితే ఏంటి ఇప్పుడు ఇదంతా నమ్మి నీకు భయపడి గజగజ వనకాలా? ఏం పీసీ సార్ వాడిని చూసినా భయం వేస్తుంది సార్. ఊరుకోవా నువ్వు కూడా. వాడేదో పిచ్చోలా డ్రగ్స్ తీసుకుని ఏదేదో మాట్లాడుతుంటే నువ్వు వాడితో కలిసి అది. నేను చెప్పేదంతా నిజం. ఏంట్రా నిజం? పిచ్చోళ్ళ కనబడుతున్నానా? వదిలేయండి సార్. అంత బలం ఉన్నాడు ఇంత ఈజీగా మాకెందుకు దొరుకుతారా? నా మాట వినండి సార్, వదిలేయండి సార్. వెళ్దాం పదండి సార్. సార్ చంపేస్తా సార్. నేను చెప్పేదంతా నిజం. ఏంట్రా నిజం? నేను మీకు ఇంత ఈజీగా ఎందుకు దొరికాను? రేపు ఈ టైం కల్లా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అది చూద్దాం. పీసీ టైం ఎంత చూడు.
1 అయింది సార్. ఎగ్జాక్ట్గా 1 అయింది. ఈ 24 గంటలు నువ్వేం చేయగలవు నేను చూస్తా. వేదో పగల కొట్టిన గోడని మళ్ళీ పగల కొట్టినంత మాత్రాన వీడు చెప్పే సోది కబుర్లు నమ్మి ఉచ్చపోసుకోవాలా? రేపు ఇదే టైంకి వీడేం చేయగలవు నేను చూస్తా. పదపేసి ఏమైందయ్యా? సార్ ఎవరు చంపేసి మొహం గుర్తుపట్టకుండా చేశాడు సార్. తలుపుతి. అసలు ఎలా జరిగిందయ్యా? ఎవడు వీడు? ఏమో సార్. వీడి ఫైల్ తీసుకుని త్వరగా. ఇదిగోండి సార్. ఇటివు. సార్ వీడు. మరి వాడు? పద. ఇంత జరుగుతుంటే మీరేం బిగుతున్నారయ్యా? డోర్ అయిందని లంచ్కి వెళ్ళాం సార్. నేను మీకు ఇంత ఈజీగా ఎందుకు దొరికాను? రేపు ఈ టైం కల్లా మీకు క్లారిటీ చేస్తాను. ఇంతకి టైం ఎంత? 1 అయింది సార్. ఈటి అబ్బా కూటం పెట్టేశాడయ్యా. అవును సార్. ఇంకా మన పని అయిపోయినట్టే సార్. டேய் டேய் எங்கடா லோடு? அந்த லோடு 6 மணிக்கு இல்லை, இங்க இல்லைன்னா நான் என்ன பண்ணுவேன் உனக்கே தெரியும். என்ன வேணா பண்ணிக்கோ, அந்த லோடு எனக்கு வேணும், இப்போவே வேணும் எனக்கு. அதெல்லாம் எனக்கு சொல்லாது. ஏய் ஏய் அதெல்லாம் எனக்கு தெரியாது. நீ வேலையை மட்டும் நீ பாரு அண்ணாஜி. ஏய் நீ ஃபோன் வேடா, நான் அப்புறம் கூப்பிட்றேன். ஏய் யாருடா நீ? நான் யாரோ தெரியுமாடா உனக்கு? நீ வந்து எனக்கு கண் வைக்கிற? இந்த சென்னையில் ஒரு சின்ன பசங்க கிட்ட போய் கேட்ட சொல்லுவாங்கடா என்னை பத்தி. யாருடா நீ? நான் இவ்வளோ பெரிய ஆளா தெரியுமாடா உனக்கு? நீ என்னையே கொல்ல வந்தாடா? వీడు వీడు ఏదో వస్తుంది. నువ్వు చెప్పింది నాకేం అర్థం కదరా, ఎందుకంటే నాకు తమిళ్ రాదు, నా గన్నుకి చెవులు లేవు.
हाय बेबी। हाय बेबी, तुम किधर है बेबी? तेरे हार्ट में बेबी। सो स्वीट बेबी। बेबी कल रात में तुमको बहुत मिस हुए बेबी। कहीं को बेबी? बिकॉज आई लव यू बेबी। ये दे, ये कहता है भाई। बेबी क्या हो गया बेबी? कुछ नहीं बेबी। मैं 2 फोटोज भेजता हूँ, देख के बोल कैसे वो। देखा बेबी कैसा है? वाओ बेबी, तुम बहुत अच्छा लग रहा है बेबी। थैंक यू बेबी। रुक बे 1 मिनट। बेबी क्या हो गया बेबी? कुछ नहीं बेबी, तू बोल। రే కుత్తే बोला ना। అన్నయ్య అన్నయ్య, ఏమైందన్నయ్య నీకు? అన్నయ్య ఏమైందన్నయ్య నీకు? ఇక్కడ ఎందుకున్నావు? అసలు ఏమైంది నీకు? చెప్పన్నయ్య. హాయ్ తల్లి. ఏంటన్నయ్య ఇంతలో తడిచొచ్చా? ఆశ్చర్యపోయేదేనా? టవల్ ఏమైనా ఇస్తావా? తెస్తలే. ఏంటి రేంజ్లో రెడీ అయ్యావు? ఏంటి సంగతి? నీకు పెళ్లి కూతుర్ని చూద్దామని పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఇంట్లో ఉన్న నీటి అచ్చరా తట్టుకోలేకుండా మళ్ళీ ఇంకోటి అచ్చరా? అదేంటన్నయ్య అలా అంటావు? ఏంట్రా తల్లి, ఫీల్ అయ్యావా? అది నచ్చినంత మాత్రాన
నా టార్చర్కి ఏం లోటు ఉండదులే. నువ్వు మారవేకోతే తిరిగా ఆ, సర్లే ఫ్యాన్ అదిలో పెట్టుకో ఎగిరిపోతావు అసలే చాలా లావు ఉన్నావు. పొర ముచ్చుకోతి. ఇంతకీ ఎందుకు రెడీ అయ్యావో చెప్పలేదు. ఏంటో చూపు. ఈరోజు రాఖీ కదన్నయ్యా. చిన్నప్పుడు అమ్మ నాన్న దీన్ని బాగా చూసుకోరని చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. కానీ నేను బాగా చూసుకోలేకపోతున్నాను. మిగతా వర్ణంలాగా నీకు కావాల్సిన తెచ్చిలేకపోతున్నాను. నీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నాను. ఆఖరికి ఈరోజు రాఖీ అనే విషయం కూడా గుర్తులేదు. ఐమ్ సారీ రా తల్లి. అలా అంటావేంటన్నయ్యా? నువ్వు నా అన్నయ్య పుట్టడమే నా అదృష్టం. నువ్వు తప్పక నాకు ఇంకెవరు ఉన్నారు? నువ్వు తప్పక నాకు ఇంకేం అవసరం లేదన్నయ్య. సరే పద వెళ్ళి రాఖీ సెలబ్రేట్ చేసుకుందాం. రే పద సార్, ఇక్కడికి. ఏమైంది సార్? మా అన్నయ్య నిన్ను సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? తీసుకెళ్తున్నా చెప్పండి సార్. సార్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేయక దండేసి దండం పెడతారా? పదరా. సార్ నాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ప్లీజ్ సార్ నాకేం తెలియదు సార్. పదరా. సార్ 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 నన్ను వదిలేండి సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించరా తల్లి. నేను బాగా చూసుకుందాం అనుకున్నాను కానీ నేను చెయ్యని దొంగతనానికి నన్ను దొంగం చేశారు. నేను ఒంటరిగా వదిలేసి వస్తుంది. ఐఎమ్ సారీ రా. బాధపడకన్నయ్యా, నువ్వు త్వరలో ఇంటికి వచ్చేస్తావు. ఇంతకు ముందులా మనం సంతోషంగా ఉందాం. నువ్వేం దిగులు పడొద్దన్నయ్యా, సరేనా? ఇంటికి వెళ్ళి నీకు తినడానికి ఏదో ఒకటి చేసుకుని వస్తా. సరే తల్లి. నువ్వు జాగ్రత్త అన్నయ్యా. తప్పించుకున్నాడు వీడే లాస్ట్. మధ్యలో వీడిలో ఒకటి నువ్వా? ఏంటి సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఏం చేస్తాం,
ఆ రోజు నువ్వు ఇచ్చిన ట్విస్ట్కి నాకు షాక్తో పాటు సస్పెన్షన్ కూడా ఒకేసారి వచ్చింది. దానివల్ల నా జాబ్ కూడా దొబ్బింది. సస్పెన్షనా? నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఒక హత్య చేసిన అక్యూజ్ తప్పించుకుంటే నువ్వేం పీకుతున్నావు? నీకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పా, ఇక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక నువ్వు మారేలా లేవు. యు ఆర్ సస్పెండెడ్. ఏమైంది సార్? ఏముంది, సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఎలా సార్? ఏదోలా అరెస్ట్ చేసి పట్టుకొని వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అవడమే. కదా సార్, ఎన్నో ఊళ్ళు వెతికాం, ఎన్నో రోజులు తిరిగాం, కానీ వాడు ఇంకా మనకు దొరికేలా లేడు సార్. లేదా, ఎంత కష్టమైనా ఏం జరిగినా సరే వాడిని వెతికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. సరే సార్, కిందికి వెళ్ళి టీ అని తాగుదాం పదండి సార్. నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, నువ్వు వెళ్ళి తాగేసి త్వరగా రా. సరే సార్. సరే. ఈయన అసలు ఎలా వెతకాలో ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఎవడబ్బాయిడు దొరికెవరా నా కొడక? చూడ్డానికి సస్పెండ్ అయిన వాళ్ళ లేవే. హెయిర్ కట్ చేయించావు, నీట్గా టక్ వేసావు, అండ్ షూస్ స్టైల్గానే ఉన్నావు కదా. సస్పెండ్ అయిన బాధ ఏం కనిపించట్లేదు. నిన్ను పట్టుకొని జైల్లో వేసి డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిపోదామని. అసలే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూడు, నువ్వు ఆ రోజున్న మాటలకి నేను అక్కడే చంపేయాలి, కానీ నేను అనుకున్న పని జరగడం నాకు ముఖ్యం. నేను అనుకున్నది జరగడానికి ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధం. సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీలాగే నా జాబ్ కోసం ఎంతకైనా తెగిస్తా. నువ్వు ఇలా చెప్తే వినవురా. రా, తేల్చుకుందాం. ఏంటి ఆఫీసర్, అరెస్ట్ చేస్తా అన్నావు, అప్పుడే అయిపోయిందా? తన్నులు తినడానికి ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చావా? ఇందాకేదో అన్నావు, ఇప్పుడు రా, నీ సత్తా ఏంటో చూపించు.
ఇప్పటికీ నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, కనీసం కొన ఊపిరితో బతికిపో. నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, లొంగిపో. నీకు ఇంత జరిగిన బుద్ధి లేదా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. ఇలా రా. ఏంటి? దొరికిపోయావరా. సార్ రే, సార్ 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 ఏంటి సార్? సార్ సార్ want to.